ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని మల్లానూరు గ్రామ పంచాయతీలోని చెత్త సేకరణ ట్రాక్టర్ను మాయం చేశారు అని మండిపడ్డారు. కుప్పం ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వైసీపీలో మండల కన్వీనర్ ఉన్నటువంటి హెచ్ఎం మురుగేష్ కానీ, ఎంపీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మాయి అశ్విని కానీ, వాళ్ళందరికీ ఒకటే ఒక సూటిగా ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు మేము అడగాలనుకుంటున్నాము. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారికి ప్రజాబద్ధంగా వాళ్ళ పబ్లిక్ సమాధానం చెప్పాలా, లేదంటే సాక్షాత్ తిరుపతి గంగమ్మ గుడిలో వచ్చి సత్యప్రమాణం చేయాలి. ఈ పుస్తకానికి కూడా ఏమంటే, పంచాయతీలో ఏదైతే మల్లానూరు పంచాయతీ ఉందో ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్లు, కేవలం ట్రాక్టర్లు, ఆ ట్రాక్టర్ అనేది పారిశుద్ధ పనులకు నిర్వహించే ట్రాక్టర్. సుమారు 8 నెలల కాలం పాటు ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తికి అది ప్రభుత్వ ట్రాక్టర్ తెలీదా? ప్రభుత్వ ట్రాక్టర్ రాత్రిలో మాయమైపోతే పంచాయతీ ఆఫీసులో ట్రాక్టర్ మాయమైపోయింది. దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు పంచాయతీ అక్కడ కార్యదర్శిగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగస్తులు ఉన్నారో ఆమెపై కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో. పంచాయతీ కార్యాలయంలో మాయమైనటువంటి ట్రాక్టర్ ఎక్కడ ప్రత్యక్షమైందంటే హెచ్ఎం మురుగేష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి ప్రత్యక్షమైంది. 8 నెలల కాలం కూడా. అంటే దాని అర్థమేమి అంటే, దానికి మీకు సంబంధం లేదంటారా? ఇట్లా రెడ్ హ్యాండెడ్గా ప్రజలకు సంబంధించినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ను మీ సొంత అవసరాలకు దొంగతనంగా తీసుకుని పోయింది వాస్తవమే కాదు. అది సత్యం. అది వచ్చి వాళ్ళు వచ్చి ఏమాత్రం దీంట్లో మాకు సంబంధం లేదని వాళ్ళు ఏమన్నా చెప్పగలరా? మీకు సంబంధం లేకపోతే పంచాయతీ ట్రాక్టర్ ఎందుకు ఉండాలి ఇంటికాడ? అక్కడ వచ్చి పోలీసులు ఎట్లా తీసుకుని పోతారు? ఎట్లా తెలుస్తారు పోలీసులకి? వాళ్ళు ఐడెంటిఫై చేశారు కదా. అంటే మీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా? ప్రభుత్వం చెప్తే వీళ్ళు సొంత పొలానికి రోడ్ వేసుకునే దానికోసమే ఆ రోజు వీళ్ళు ఆడ చెరువును కూడా పోయడం జరిగింది. ఎందుకు ఎంఆర్పీఎస్ వాళ్ళు అడిగినారంటే, ఆ రోజు మీరు చెరువుని పూడ్చొద్దంట, ఇది మీ చేతికి రోడ్ వేసుకుంటారు నేను అడిగిన దానికి ఎంఆర్పీఎస్ నాయకులు మొత్తం మంది తలను పగలు కొట్టి వాళ్ళందరినీ హత్యాయత్నం కింద మీరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజానికి న్యాయం కాదు. ఒక దళితులకే ఈ మాదిరి ఉంటే బీసీలకైతే మీ సొంత కమ్యూనిటీకి వన్యకుల చెందినటువంటి కమ్మని కానీ వీళ్ళందరినీ భూములు కూడా కబ్జా చేసినాం. 35 సెంట్లు 70 సెంట్లు వాళ్ళు కబ్జా చేసి రోజు వాళ్ళు కూడా లేని బాధలు పడుతూ ఉన్నారు. మన కలెక్టర్ కూడా అర్జీ కూడా ఇచ్చినారు. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళ చేసిన దొంగతనానికి ఈరోజు జైల్లో ఉంటే మేము టీడీ కోర్టు మమ్మల్ని కావాలని జైల్లో పెట్టినారని చెప్పేది ఇది ఎంతవరకు న్యాయం కాదో మీరు చేసిన దొంగతనం అనేది తెలియజేసుకుంటున్నాం.